ప్రియ బిడ్డ, ఈరోజు నీ హృదయం కలవరంతో నిండి ఉన్నదేమో, లెక్కలేనటువంటి బాధలు పడుతుండొచ్చు. మరి అందరూ నాకు దూరం అయిపోయారు, నా పరిస్థితులన్నీ కూడా నాకేమీ అర్థం కావట్లేదు అని నువ్వెంతో నీ హృదయంలో వేదన కలిగి ఉన్నావు. నీ ఇంటి వారు నిన్ను అసహించుకుంటున్నారు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు అందరూ అసహించుకుంటున్నారు. కానీ దేవుడి నీతో మాట్లాడుతున్న మాట, మనుషులు నిన్ను అసహించుకోవచ్చు, కానీ మనుషుల యొక్క అసహ్యత, మనుషుల యొక్క ప్రేమ దొరికినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీకు దగ్గర అవుతుంది. మరి దేవుడు చెప్తున్న మాట, ఈరోజు మనుషులు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావు, కానీ ఈరోజు మార్కు సువార్త 10:28-30 వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి ఆయనతో చెప్పాను. మరి ఇక్కడ అందుకు యేసు ఇట్లను, మరి పేతురు చెప్తున్నాడు, సమస్తం విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చామయ్యా అని యేసు ప్రభుతో మరి పేతురు మాట్లాడుతున్నప్పుడు మరి యేసు చెప్తూ ఉన్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తము, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహలోకమందు హింసలతో పాటు 100 ఇండ్లను, ఇహలోక సంబంధంలో అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరు నిన్ను మరి అసహించుకోవచ్చు, నువ్వు వారికి దూరంగా ఉంటుండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే సువార్త నిమిత్తము దేవుని యొక్క విషయంలో నువ్వు అతన్ని వెంబడిస్తున్నావో, అప్పుడు నీకు ఒకవేళ 5 అక్క చెల్లెలు ఉంటే 10-15 మంది అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు ఉంటే 10 మంది అన్నదమ్ములను, మరి దేవుడు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మరి నాకెవరు లేరనుకుంటున్నావు, కానీ ఆయన సువార్త నిమిత్తము నువ్వు ప్రయాసపడుతున్నావా? మరి ఆయన సువార్త నిమిత్తం నువ్వు అన్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నావా? ఈ లోక సంబంధమైన వారు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. ఆకాశ పక్షులు చూడి విత్తవు కోయవు కోట్లలో ధాన్యాన్ని సమకూర్చుకో. ఈరోజు మరి తండ్రి పోషించేవాడు, నీకేది కావాలో ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఆలోచన పుట్టక ముందుకే ఆయనకు తెలుసు, సమస్తము ఆయన చేస్తాడు. కాబట్టి నన్ను అసహించుకుంటున్నారు, నన్ను పట్టించుకుంటున్నారు, నా వారికి నేను దూరం అయిపోనుకుంటున్నావు, కానీ వారు నిన్ను దూరం చేస్తున్నారంటే దేవునికి దగ్గరగా చేస్తున్నారని భావించాడు. మరి వీళ్ళందరిని అసహించుకుంటున్నారు, వారందరూ నీకు దూరం అవుతారేమో, కానీ మరి ఇప్పుడు యెహోలోకమందు హింసలతో పాటు 100 నీవు 100 ఇండ్లను, మరి ఇప్పుడు ఒకవేళ నీకు ఒక్కటే ఇల్లు ఉండొచ్చు, నీ యొక్క కుటుంబ సభ్యులు అందరి ఒక ఇల్లు ఒక్కదాన్నే ఉండొచ్చు, కానీ దేవుని నామము నిమిత్తము ఆ ఒక్క ఇండ్లను వదిలిపెడితే దేవుడు 100 ఇండ్లను ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. మరి అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకము నిత్య జీవం పొందునని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి దేవుని యొక్క ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయంలో ఆధారపడకు. మనుషులు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడద్దు. దేవుడు నీకు ఒక్క ఇల్లు కాదు, దేవుని యొక్క సువార్త నిమిత్తం కష్టం 100 రెట్లుగా నీకు దేవుడు ఇళ్ళని ఇవ్వబోతున్నాడు. మరి దేవుడు చెప్తున్నాడు అక్కడ, మరి ఆయన మార్కు 3:11లో ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలుపల నుంచి ఆయనను పిలువడంపిరి, జనులు గుంపు కూడా ఆయన చుట్టూ వచ్చారు. అప్పుడు అంటున్నాడు, మరి దేవుడు మార్కు 3:34-35 నుంచి తన చుట్టూ కూర్చున్న వాడిని కలయక చూచి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు దేవుని చిత్తము జరిగించువాడే. దేవుని చిత్తం ఈరోజు ఎంతమంది మరి ప్రకటిస్తున్నారు. ఈరోజు అపవాదికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నా, కానీ దేవుని చిత్తం ఎంతవరకు నెరవేరుస్తుంది? దేవుని చిత్తం అనగా ఈరోజు నువ్వు దేవుని చిత్తంలో ఉంటున్నావు కనుక నిన్ను అందరు నీ ఇంటి వాళ్ళని అసహించుకుంటున్నారు. నువ్వు దేవుని చిత్తంలో సాతానులో ఉంటే నీ వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ఎంత. కాబట్టి ఆయన నామం నిమిత్తము నీ సొంత వారిని వదిలిపెట్టి నీ సువార్తను ప్రకటించడానికి నువ్వు వెళ్తున్నావు. దేవుడు నీకు రెట్టింపు వారిని, బంధువులను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో అదైనా పడకుండా దేవుని విషయంలో ముందుకు